హాయ్ ఎవ్రీవన్. కరెంట్ అఫైర్స్ జాన్యువరి నుండి మే 2025 వరకు 100 MCQ సిరీస్లో భాగంగా రెండో వీడియో ఇది. ఆల్రెడీ 1 నుంచి 20 బిట్స్ వరకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇది రెండో వీడియో. ఇందులో 21 నుంచి 40 బిట్స్ వరకు ఇక్కడ అందించడం జరుగుతుంది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎంసీక్యూగా ఇవ్వడం జరిగింది. సో అందులో మొదటి బిట్, ఇటీవల నియమించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి రాయపాటి శైలజ గారండి. ఈవిడ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్య నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అందులో భాగంగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ గారికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమించబడిన వారు ఎవరు అంటే రాయపాటి శైలజ గారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇవ్వబడ్డ నామినేటెడ్ పదవులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కమిషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎస్టీ కమిషన్ చైర్మన్గా బొజ్జిరెడ్డి గారికి సోళ్ళ బొజ్జిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ గారిని నియమించడం జరిగింది. ఇంకా చాలా నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అనుకున్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఆ నామినేటెడ్ పదవులన్నీ ఒకసారి చూసుకోవడం మంచిది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చిత్తూరు, మన్యం జిల్లాల్లో మనుషులకు ఏనుగులకు మధ్య ఘర్షణను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను ఇటీవల ఏ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంది? సో ఈ కుంకి ఏనుగులు అనేవి ట్రైన్డ్ ఏనుగులు అనమాట అండి. ఇవి అడవి నుంచి మనుషుల మధ్యకు వచ్చే ఏనుగులతో పోరాడి వాటిని వెనక్కి తరిమి వేయడం కోసం ఈ కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. సో ఇవి ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం దిగుమతి చేసుకుంటుంది అనే బిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక నుండి ఇటీవలే మనం 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చాం. ఇంకొక 2 కుంకి ఏనుగులు త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పి ఈ మధ్య పేపర్లో న్యూస్ వచ్చింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు పనితీరు ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 11 అంశాలలో ఈ ర్యాంకులను ప్రకటించగా ఉత్తమ జిల్లాగా ఎంపిక అనేది ఏంటి? ఇది వైద్య ఆరోగ్య సర్వే అండి. 2024-25 వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేసి ఉత్తమ జిల్లాను ఎంపిక చేయడం జరిగింది. అలా ఎంపికైన ఉత్తమ జిల్లా ఏది అనే బిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి వైఎస్ఆర్ కడప జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైంది. అలాగే చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏంటని కూడా అడగడానికి అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ సర్వేలో చివరి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ బిట్, మత్స్యకారుల సేవలో అనే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ప్రకాశం జిల్లాలోని బుడగట్లపాలెం, తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం, కృష్ణా జిల్లాలోని చినగొల్లపాలెం, చిత్తూరు జిల్లాలోని నడిమూరు. సో ఆన్సర్ వచ్చేసరికి బుడగట్లపాలెం అండి. ప్రకాశం జిల్లాలోని బుడగట్లపాలెంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం యొక్క మరికొన్ని విశేషాలు ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇది మత్స్యకారుల వేట విరామ సమయంలో వారికి అందించే ఆర్థిక సహాయం అండి. 10,000 ఇచ్చేవారు ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 20,000కి పెంచారు. అలాగే వాళ్ళకి ఇచ్చే ఎక్స్క్రీషియా, వారు ఏదైనా ప్రమాదంలో చనిపోతే, సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు చనిపోతే ఇచ్చే ఎక్స్క్రీషియాని 10 లక్షలకి పెంచారు. అలాగే ఇంధన సబ్సిడీ కింద 9 రూపాయలు ఇస్తున్నారండి లీటర్కి. పెట్రోల్ అలాగే డీజిల్ మీద 9 రూపాయలు ఇస్తారు. 2025 సంవత్సరం కానీ 259 కోట్లు ఈ పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకం కింద మత్స్యకారులకి వాళ్ళ అకౌంట్లోకి బదిలీ చేయడం జరిగింది. సో ఆన్సర్ ప్రకాశం జిల్లాలోని బుడగట్లపాలెంలో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు
మనకి బడ్జెట్తో పాటు బడ్జెట్ కంటే ఒక ముందు రోజు రిలీజ్ అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆర్థిక సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? 2.74 లక్షలు, 2.68 లక్షలు, 2.54 లక్షలు, 2.48 లక్షలు అని ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి అండి 2.68 లక్షలు. ఆర్థిక సర్వేలో ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు అందించడం జరిగింది. ఆర్థిక సర్వే అంతా మనం ఇప్పుడు చదవలేం కాబట్టి అందులో కొన్ని కీ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిఎస్డిపి వృద్ధి రేటు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో 12.94 ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిర ధరల్లో అయితే 9.24% కింద జిఎస్డిపి వృద్ధి రేటు నమోదైంది. ఇది చాలా ఇంపార్టెంట్. జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ధరల్లో లేదా స్థిర ధరల్లో ఏదైనా అడగవచ్చు. ప్రస్తుత ధరల్లో అయితే 12.94, స్థిర ధరల్లో అయితే 9.24. అదేవిధంగా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 15.86గా నమోదైంది. పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 6.7, సేవా రంగం వృద్ధి రేటు 11.70గా నమోదవడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఆర్థిక సామాజిక సర్వే అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రస్తుతం కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ నేను అందించగలిగాను. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చే ప్రాజెక్టును చేపట్టిన సంస్థ ఏది? సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన క్వశ్చన్. అందులో చదివే విద్యార్థులకు కోడింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సంస్థ శిక్షణ ఇస్తుందట. ఆ సంస్థ ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్. ఇందులో ఏ సంస్థ ఈ శిక్షణని ఇవ్వడం జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసరికి అమెజాన్ అండి. ఈ అమెజాన్ సంస్థ 3 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. అమెజాన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ని అందిస్తుంది. 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అమలు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 300 ఎకరాల్లో ఏర్పాటు కానున్న దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అది ఏర్పాటు కానుంది? సో డ్రోన్ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీ సుమారు 300 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వచ్చేసరికి వార్వకల్లు అండి. వార్వకల్లు అనేది కర్నూలు జిల్లాలో ఉంది. సో ఆన్సర్ వార్వకల్లు. నెక్స్ట్ బిట్. కర్నూలు జిల్లా వార్వకల్లులో 1200 ఎకరాలలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ఏర్పాటు చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? మళ్ళీ వార్వకల్లే, కర్నూలు జిల్లా వార్వకల్లో 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ప్లగ్ ఇన్ ఇండియా, యాథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, పీపుల్స్ టెక్ గ్రూప్. ఈ 4గిట్లో ఏ సంస్థ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ని ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ పీపుల్స్ టెక్ గ్రూప్ అనే సంస్థ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నవోదయం అనే కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ మహిళా సాధికారతను పెంచడం, ఆప్షన్ బి బడియీడు పిల్లలను పాఠశాలలో చేర్చడం, సారా గంజాయి లేని రాష్ట్రంగా మార్చడం, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం. ఈ నవోదయం అనే కార్యక్రమం సారా గంజాయి లేకుండా రాష్ట్రాన్ని మార్చడం కోసం చేపడుతున్న కార్యక్రమం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నవోదయం అనే కార్యక్రమం సారా గంజాయి లేని రాష్ట్రంగా మార్చడం కోసం చేపడుతున్న కార్యక్రమం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024లో అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఇందాక ఆర్థిక సర్వే ద్వారా అడిగిన క్వశ్చన్ అండి. తలసరి ఆదాయము, జిఎస్డిపి ఇది అది కాదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం
2024లో అత్యధిక జీఎస్డిపి వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అని అడిగాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందండి. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ కేంద్ర గణాంకాల ప్రకారం 8.18% వృద్ధి రేటుతో దేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలు మరియు చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు పెట్టిన పేరు ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసరికి నారీ బృందాలు, దిశ బృందాలు, శక్తి బృందాలు, సబల బృందాలు. ఆన్సర్ వచ్చేసరికి శక్తి బృందాలు. సుమారు 164 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహిళలు మరియు చిన్నారులపై నేరాన్ని అరికట్టడం కోసం. సో ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, శక్తి బృందాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణాంధ్ర 2024 విజన్ డాక్యుమెంట్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. స్వర్ణాంధ్ర 2024 విజన్ డాక్యుమెంట్ మీద క్వశ్చన్స్ అడగడానికి మనకి చాలా అవకాశం ఉంది. ప్రకారం ప్రస్తుతం $3,200 ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి ఎంతకి పెంచాలి అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. $22,000, $32,000, $42,000, $52,000 అనేవి ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి $42,000 తలసరి ఆదాయం సాధించాలి 2047 కల్లా అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. చాలా లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలు కింద మీకు వివరించడం జరిగింది. 2024 డిసెంబర్ 13న సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ని విడుదల చేశారు. తలసరి ఆదాయాన్ని $32,000 నుండి $42,000కి పెంచాలని నిర్ణయించారు 2047 నాటికి. అక్షరాస్యతనైతే 100% చేర్చాలని, ఆర్థిక వ్యవస్థనైతే $2.4 ట్రిలియన్ స్థాయికి చేర్చాలి అనేవి లక్ష్యాలుగా నిర్ధారించుకున్నారు. ఈ లక్ష్యాలన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ లక్ష్యాలు సాధించడం కోసం 10 సూత్రాలను కూడా రిలీజ్ చేశారు. ఆ 10 సూత్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్స్ ఇచ్చి 10 సూత్రాల్లో లేనిదేంటి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్కడైనా ఒక చోట నోట్ చేసుకుని ఈ స్వర్ణాంధ్ర సాధించడానికి 10 సూత్రాలు ఏంటి అనేది మీరు ఒక చోట నోట్ చేసుకుని చదువుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ₹5కే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఆగస్టు 15, 2024 ప్రారంభించింది. ఇక్కడ తిరిగి అని ఎందుకు అన్నామంటే ఆల్రెడీ 2018లో ప్రారంభించింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వాటిని నిర్వీర్యం చేసింది, మళ్ళీ ఇంకొకసారి ప్రారంభించింది కాబట్టి తిరిగి అని చెప్పడం జరిగింది. ఆగస్టు 15, 2024 ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టు చేయూతనిస్తున్న సంస్థ ఏంటి? ఏ సంస్థ ఈ అన్నా క్యాంటీన్ల ప్రాజెక్టుకి చేయూతనిస్తుంది? అక్షయ పాత్ర ఫౌండేషన్, ఫుడ్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, ఇస్కాన్, సహస్ర సేవా ఫౌండేషన్. ఇందులో ఏ ఫౌండేషన్ ఈ అన్నా క్యాంటీన్లకు చేయూతనిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి అక్షయ పాత్ర ఫౌండేషన్ అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అన్నా క్యాంటీన్ని మొదటిసారిగా 2018 సెప్టెంబర్ 15 ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 400 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా మొబైల్ ఫోన్లకు అందిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, ఈ మధ్య ఎక్కువగా న్యూస్లో ఉన్నది. పైగా ప్రపంచంలోనే మొట్టమొదటి వాట్సాప్ గవర్నెన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకొచ్చింది కాబట్టి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం, ఈ వాట్సాప్ గవర్నెన్స్కి పెట్టిన పేరు ఏంటి? మన మైత్రి, మీ మిత్ర, మన మిత్ర, మీకోసం. అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ప్రచారం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే మీ అందరికీ దీని గురించి బాగా తెలుసని అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసరికి మన మిత్ర. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు 2024 అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏ రోజున అంటే 2024 అక్టోబర్ 22న. 2025 జనవరి 30న వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రారంభించారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ రోజున ప్రారంభించారు వాట్సాప్ ద్వారా సేవలు అంటే 2025 జనవరి 30న ప్రారంభించారు.
161 రకాల సేవలు అందించడం జరిగింది ప్రారంభంలో. వాటిని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తున్నారు. 2025 జూన్ 12 నాటికి 500 పైగా సేవలు అందించాలని, 2025 చివరి నాటికి 1000 పైగా సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సేవలను ఆర్టీజీఎస్ అందిస్తుంది, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ అందిస్తుంది. అవి గుర్తుపెట్టుకోండి. 1995లో టీడీపీ ప్రభుత్వమే ఈ గవర్నెన్స్ని కూడా తీసుకొచ్చింది. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శయన బుద్ధ మందిరం ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు? ఈ శయన బుద్ధ ప్రాజెక్ట్ కూడా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రారంభమైనప్పటికీ అది నిలిపివేయబడింది. ఈ మధ్య మళ్ళీ దీన్ని ప్రారంభించినట్టు వార్తల్లో ఉంది. ఈ శయన బుద్ధ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు? జగ్గయ్యపేట, అమరావతి, బట్టిప్రోలు, ఘంటసాల. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ కేంద్రాలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఘంటసాల. ఘంటసాల అనేది మనకి కృష్ణా జిల్లాలో ఉంది. అక్కడ ఈ శయన బుద్ధ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, ఇది 2023 రిపోర్ట్ అయినప్పటికీ రీసెంట్గా 2025, 2024 డిసెంబర్ ఆ సమయంలో ఇది రిలీజ్ అయిందండి. ఇటీవల విడుదలైన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏది? ఏ జిల్లాలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రకాశం జిల్లా. ఆన్సర్ వచ్చేసరికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా అడవులు ఉన్నాయి. ఇక మిగతా పాయింట్లు చూద్దాం. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అతి తక్కువ అడవులు గల జిల్లా గుంటూరు. ఇది చాలామందికి తెలియదు. అతి ఎక్కువ అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. అతి తక్కువ విస్తీర్ణంలో అడవులు ఉన్న జిల్లా గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అటవీ విస్తీర్ణం 30,085 చదరపు కిలోమీటర్లు. అడవులు చెట్లు కలిపి, ఇది చెట్లు కలపకుండా అయితే 30,080 చదరపు కిలోమీటర్లు, చెట్లు కూడా కలుపుకుంటే 35,424 చదరపు కిలోమీటర్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మరియు చెట్ల శాతం ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. 21.74%. అదే మొత్తం ఇండియా వచ్చేసరికి 25 ఎంత ఉంది ఐడియా లేదండి, 25 ఉంది అది. నెక్స్ట్, అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో, ఇది చాలా ఇంపార్టెంట్. అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలోనేమో మధ్యప్రదేశ్ ఉండగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. ఇండియా అయితే 25.17 అండి. ఇండియా అయితే 25.17 అటవీ ప్లస్ చెట్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే 21.74 కలిగి ఉంది. ఇక అడవులు ఎక్కువగా తగ్గిపోయిన రాష్ట్రాల్లో మొదటిది మధ్యప్రదేశ్ అయితే రెండవది ఆంధ్రప్రదేశ్. సో అవి ఈ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి బాగా ఉపయోగపడుతుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించడం జరిగింది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మొత్తం ఒక్కసారి తీసుకుని మొత్తం అన్నీ చూసుకోండి ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అది. 37వ బిట్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2025 జనవరి 18న చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని 2025 జనవరి 18న చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆన్సర్ వచ్చేసరికి వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రారంభించడం జరిగింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 2025 జనవరి 18న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ మరియు ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ విభాగం, ఈ ఈగల్ గురించి కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. ఆ ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ విభాగము అలాగే పోలీస్ శాఖ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఆ ఆపరేషన్ పేరేంటి అనేది ఇక్కడ బిట్గా ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సంకల్ప్,
ఆపరేషన్ వజ్ర, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ నిస్తార్. ఆన్సర్ వచ్చేసరికి ఆపరేషన్ గరుడ అనేది రైట్ ఆన్సర్. ఒకసారి ఏగల్ గురించి చూద్దాం. ఏగల్ ఫుల్ ఫామ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏగల్ యొక్క ఫుల్ ఫామ్. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలైట్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1972. ఎలైట్కి అధిపతి ఏ రవికృష్ణ అనే అతను ఎలైట్ గ్రూప్కి ఇప్పుడు హెడ్గా ఉన్నారు. ఏ రవికృష్ణ. దీని హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉంది. 26 జిల్లాల్లోనూ 26 కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఏగల్లో భాగంగా మొత్తం 459 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది ఏగల్కి సంబంధించి. ఏగల్ ఫుల్ ఫాము, ఏగల్ అనేది దేనికోసం ఏర్పాటు అయ్యింది, టోల్ ఫ్రీ నెంబరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 39th బిట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ఎక్కడ మొదటిసారి ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ఎక్కడ మొదటిసారి ప్రారంభించారు? నారంపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొత్తగొల్లపాలెం బాపట్ల జిల్లా, నూజివీడు ఏలూరు జిల్లా, కొత్తవలస శ్రీకాకుళం జిల్లా. ఆన్సర్ వచ్చేసరికి బాపట్ల జిల్లాలో కొత్తగొల్లపాలెం అనే ప్రాంతంలో ఈ మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించారు. ఆ తర్వాత చాలా చోట్ల దీనికి సంబంధించి ఈ కార్యక్రమాలు జరిపినప్పటికీ మొదటిసారి మాత్రం ఈ కొత్తగొల్లపాలెం బాపట్ల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఏంటి కార్యక్రమం ఉద్దేశం అంటే, మన రాష్ట్రంలో ఉన్న 10% సంపన్న కుటుంబాలు 20% పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఈ పేద కుటుంబాలకు మార్గదర్శకం చేసి, అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కానీ, గైడెన్స్ ఇవ్వడం ద్వారా కానీ, ఏదో రకంగా వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. P4 విధానం అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంలో దీన్ని అమలు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ బిట్ అండి మనకి ఈ వీడియోలో. ఇంకొక 20 బిట్లతో నెక్స్ట్ వీడియో మీకు అందిస్తాను. మ్యాక్సిమం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తూ మీకు నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 ప్రకారం జిఎస్డిపిలో ఆర్థిక లోటు ఎంత శాతంగా ఉంది? మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు జిఎస్డిపిలో ఎంత శాతంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26 ప్రకారం. దీని ఆన్సర్ వచ్చేసరికి 4.39%. బడ్జెట్ అలాగే ఆర్థిక సర్వే అనేవి కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం అంతా చదివేంత టైం ఉండదు కాబట్టి మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ అనేవి కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. సో టోటల్ మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చేసరికి 3,22,359 కోట్లు. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,51,162 కోట్లు. క్యాపిటల్ అంటే దీన్ని మూలధన వ్యయం అంటాం, దీన్నేమో రెవెన్యూ వ్యయం అంటాం. సో మూలధన వ్యయం వచ్చేసరికి 40,635 కోట్లు. ఓకే, రెవెన్యూ లోటు వచ్చేసరికి 33,185 కోట్లు. ఇది మొత్తం జిఎస్డిపిలో 1.82% ఉంది. రెండు ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు ఎంత అని అడగవచ్చు, ఆర్థిక లోటు ఎంత అని కూడా అడగవచ్చు. ఇదేమో ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఆర్థిక లోటు, రెవెన్యూ డిఫిసిట్ అంటేనేమో రెవెన్యూ లోటు. ఓకే, 79,926 కోట్లు. ఇది జిఎస్డిపిలో 4.38% ఉంది. ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవన్నీ ఒక్కసారి చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మీకు వీడియో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.